ఈ రోజుల్లో పిల్లలు కానీ నడివే స్కూల్ కానీ ఇంకా రకరకాల కేటగిరీస్ వాళ్ళు జూదం సైడ్ వెళ్తున్నారు. బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, పేకాట కానీ, ఇంకా రకరకాల క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది ఆ ఉచ్చులో పడి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మరి ఇంకొక రకంగా ఈ డ్రగ్స్ను కూడా గవర్నమెంట్ బాగానే కంట్రోల్ చేస్తుంది. కానీ మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారు? మనమే కంట్రోల్ ఉండాలి. వాటి తెరుగు పోకూడదు. మరి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈ డ్రగ్స్ తెరుగు పోకుండా మంచి భవిష్యత్తును ఎంచుకొని మంచి మార్గంలో నడవాలి. మరి మనము ఈ మంచి మంచి మేధావులను కూడా చూసాం. ఈ బెట్టింగ్స్ బారిన పడి అప్పులు చేసి ఈ రకరకాల ఇబ్బందులు పడి ఇంట్లో చెప్పుకోలేక, భార్య పిల్లలకు చెప్పుకోలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, మరి అప్పులు తెచ్చిన దగ్గర ఇజ్జత్ పోయి ఆ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ మరి జాగభూములు అమ్ముకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా వీలు కాని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చూసాం. మరి ఇవన్నీ చూసుకుంటూ కూడా మనము ఒక రకంగా అలర్ట్ కాకపోతే మనము కరెక్ట్ మార్గంలో నడుస్తున్నట్టు కాదు. కాబట్టి మనం అంతా అలర్ట్ అయ్యి అందరము ఒక మంచి మార్గంలో నడవాలి. మరి మనకు మంచి జీవితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ చైన్ లింక్ వ్యాపారం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మరి అది ఏందో చూద్దాం. గొలుసుకొట్టు వ్యాపారం అంటే మల్టీ లెవెల్ బిజినెస్. జైన్ అయితే ఆయన ఒక ముగ్గురు చేర్చాలి. మరి ఆ ముగ్గురు మళ్ళీ ముగ్గురు చేర్చాలి. ఆ 9 మంది మళ్ళీ ముగ్గురు చేర్చాలి. ఇట్లా ఒకరు ముగ్గురు 9 మంది 27 మంది ఇట్లా అదంతా స్ప్రెడ్ అవ్వకుండా పోతుంది. ఒక ఆయన 10,000 కడితే కింద చేర్చుకున్న వాళ్ళు మనిషికి 10,000 కడతారు, 30,000 అవుతాయి. మరి ఆ ముగ్గురు 9 మంది జమ చేస్తే 90,000 అవుతుంది. ఆ 9 మంది మళ్ళీ మనిషికి 10 మంది జమ చేస్తే 27 మందికి 2,70,000 అవుతాయి. ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా పోతుంది. ఒక 2-3కి ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తుండొచ్చు. కానీ ఈ చివరికి పోయేసరికి వేల సంఖ్యలో జాయిన్ అవుతారు. ఆ వేల సంఖ్యలో డబ్బులు జమ కాగానే ఆ సంస్థ చేతులు ఎత్తేసి బోర్డు తిరిగేసి తిప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ తిప్పితే ఊరుకుంటారా? ఫస్ట్ స్టార్టింగ్ లో జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ మీద పడడం, లాస్ట్కి వస్తే ఈయన మీద పడడం. ఆ లోకల్ గా ఉంటే మాత్రం ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిన్ను నమ్మేసినాము, మాకు సంబంధం లేదు అని అంటే ఇండ్లు అమ్ముకొని, జాగలు అమ్ముకొని పరిస్థితులు ఆగమయ్యి మరి అవన్నీ అమ్ముకొని వాళ్ళకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి అత్యాశకు పోయి ఈ సంసారాలు ఆగం చేసుకున్నాడు, నష్టపోవుడు, ఇదంతా మంచి పనేనా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా మల్టీ లెవెల్ బిజినెస్ వ్యాపారం అంటేనే ఇదొక మోసం. అంటే మోసం ఉందని తెలిసి కూడా మనం పోవడం అనేది కరెక్ట్ కాదు. అగ్వజీత గారు దొరపానం తీసిండు అనే సామెత ఉన్నది. మనకు అగ్వజీతము ఒక పని చేస్తుండు అని అంటేనే అతనికి చేత కాదని అర్థం. అంటే చేతగానోడు ఎంతో కొంత పని చేస్తాడు. ఆ చేతగానప్పుడు మనం ఆ చేతగానోడిని పెట్టుకున్నప్పుడు ఏమైతుంది? ఫలితం ఏమున్నది? కొంత పని మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇది అట్లనే అగ్గు వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా ఇస్తారట అంటే ఎట్లా ఇస్తారండి? ఆ డబ్బులు మన డబ్బులు మనకే అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళు కొంత లాభం తీసుకుంటారు. మరి అట్లాంటి బిజినెస్లకు మనం పోకపోవడం బెటర్. పోకపోవడమే కాదు, ఇతరులను లాగకపోవడం బెటర్. మీ వల్ల వాళ్ళ సంసారాలు కూడా ఆగమవుతాయి. వాళ్ళు తిట్టి సాపెన్లు పెట్టినా కానీ మనకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. కాబట్టి అట్లాంటి వాటి తెరుగు పోకండి. నమ్మిన దగ్గరనే మోసపోతాము. శత్రువు ఎక్కడనే ఉండడు, పక్కనే ఉంటాడు. మన పక్కోడే శత్రువు అవుతాడు. మన సమాచారం చేసినోడే తెలిసినోడే శత్రువు అవుతాడు. మన ఇంట్లో దొంగతనం జరగాలంటే మన గల్లీలో ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వానికి పూర్తి సమాచారం పోతుంది. లేకపోతే వాడు ఒక 4 రోజులు రెక్కి వేసి మన సమాచారం తీసుకున్న తర్వాతనే ఆ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి మనం చాలా అలర్ట్ ఉండడము ఈ రోజులలో అవసరము. నిద్రపోయి ఉంటే అంతే సంగతులు. జీవితం అనేది ఎనీ టైం ఎప్పుడైనా మొత్తం 24 అవర్స్ అలర్ట్ గా ఉండడమే మన జీవిత లక్ష్యం. మనకు భగవంతుడు కూడా తెలివిచ్చాడు. ఏంటంటే మనం ఆలోచించే శక్తి ఇచ్చాడు, మనకు చూసే శక్తి ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, మనకు యాక్షన్ తీసుకునే శక్తి కూడా ఇచ్చాడు. మనము మరి అన్ని రకాలుగా ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి.